హాయ్ అండి, నమస్తే. నా పేరు సంధ్య. ఇట్స్ మీ శాండీ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ, మామూలుగా మన హెల్త్కి, బాడీకి ఐరన్ ముఖ్యము, బి కాంప్లెక్స్ ముఖ్యము, అలాగే ప్రోటీన్ కూడా ముఖ్యము. ప్రోటీన్ అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు, తినని వాళ్ళు ఉంటారు. బట్ నాన్ వెజ్ తినని వాళ్ళకు కూడా హై ప్రోటీన్ ఉండే డైట్ సోయా చంక్స్ అంటారు, మీల్ మేకర్స్ అంటారు. వాటితో చేయబోతున్నానండి వాళ్ళ రెసిపీ. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు: మీల్ మేకర్స్, కరివేపాకు, తిరగమూత గింజలు, జీలకర్ర, ఆనియన్, చిల్లీసు, ఎగ్స్, ఆయిల్. ఒక బౌల్లో వాటర్ తీసుకొని గ్యాస్ మీద పెట్టుకొని జస్ట్ గోరువెచ్చగా కొంచెం వేడైన దాకా చూసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే మీల్ మేకర్స్ మామూలుగా డ్రైగా ఉంటాయి, మనం వాటర్లో వేస్తే సాఫ్ట్గా స్మూత్గా అవుతాయి. కొంచెం సాల్ట్ వేస్తే అవి సాల్ట్ తీసుకుంటాయని నా ఫీలింగు, టేస్ట్గా కూడా ఉంటాయని. కొంతమంది మీల్ మేకర్స్ తినేటప్పుడు చప్పగా ఒకలాగా ఉన్నాయి అంటారు కదా, అదే మనం సాల్ట్ వేసుకుంటే ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. గ్యాస్ కట్టేసి ఆ కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో ఆ సోయా చంక్స్ మీల్ మేకర్స్ ఉన్నాయి కదా అవి వేసుకోండి. అవి డిప్ చేసుకోవాలండి. మునిగే వరకు డిప్ చేసుకొని కొంచెం గరిటెతో మనం ఇట్లా లోపలికి స్క్వీజ్ చేస్తూ ఉంటే అవి వాటర్ పీల్చుకొని స్మూత్గా అవుతాయండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మనం వాటిని ఒకటి హ్యాండ్లోకి తీసుకొని ఇట్లా ప్రెస్ చేస్తే మనకు మెత్తగా ఇవి ఉడికాయి అనిపిస్తుంది. అప్పుడు మనం వాటిని ఫిల్టర్ చేసుకొని స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకుంటామండి. పెట్టుకొని ఫస్ట్ మనం ఏదైతే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్ పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక యాజ్ యూజువల్గా తిరగమూత గింజలు, ఆనియన్స్, చిల్లీస్ అవి కట్ చేసుకొని వేసుకుంటామండి. వేసుకున్నాక కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి ఈ ఇంగ్రీడియంట్స్తో పాటు 4 చిన్నులపాయ రెమ్మలు తీసుకొని లైట్గా దంచుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. వీటన్నిటిని ఒకసారి కలియబెట్టి మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ చిన్న మంటలో పెట్టేస్తే అవి మగ్గుతాయండి. ఈ టైంలో మనము పక్కన వేరే బౌల్ పెట్టుకొని అందులో అది చిన్న మంట పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత కొన్ని ఎగ్స్ మనం తీసుకున్నాం కదా, ఆ ఎగ్స్ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క బౌల్లో బ్రేక్ చేసి ఒక్కొక్క బౌల్లో నుంచి తీసి బౌల్లో ఈ హీట్ ఎక్కిన గిన్నెలో వేయాలండి. ఎగ్స్ ఒక్కొక్క బౌల్లో బ్రేక్ చేసి అందులో వేసుకుంటే ఒక ఎగ్ పాడైనా మనకు తెలుస్తుందండి, రెసిపీ పాడవకుండా ఉంటుంది. ఆ ఎగ్స్ అన్నీ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మిక్స్ చేసుకుంటే మనకు చిన్న చిన్న పీసెస్గా వస్తాయండి. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకుంటాం. మనం ఆల్రెడీ తిరగమూత గింజలు వేసుకొని మగ్గుతూ ఉంది కదా, అందులో సోయా చంక్స్ వేసుకొని 2 మినిట్స్ మనం మిక్స్ చేస్తూ ఉండాలండి. ఆయిల్ అంతా చంక్స్కు బట్టి పక్కన ఒక బౌల్లో మనం తిరగమూత వేయించుకొని మగ్గుతున్నాయి కదండి, వాటిల్లో సోయా చంక్స్ వేసుకొని ఒకసారి కలయి పెట్టుకుంటే అవంతా ఆయిల్ పీల్చుకొని చాలా టేస్టీగా అవుతాయండి. తర్వాత మనం ఎగ్స్ డ్రై చేసుకున్నాం కదా, ఆ ఎగ్స్ని ఇందులో మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ రోస్ట్ అవ్వనివ్వాలండి. తర్వాత కొంచెం ఒక స్పూను కారం వేసి ఒక 2 మినిట్స్ ఉంచేసి కరివేపాకుతో గార్నిష్ చేసుకొని బౌల్లో సర్వ్ చేసుకోవటమేనండి. ఎంతో టేస్టీ అయిన సోయా చంక్స్ ఎగ్ ఫ్రై రెడీ అండి. మీరు నా వీడియో చూసి ట్రై చేస్తారని ఆశిస్తున్నానండి. నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇట్లు మీ సంధ్య.